బాడీ షేమింగ్ వరకు వెళ్ళొద్దు అన్న. అది బాడీ షేమింగ్ ఏం అవ్వదు అది ఎవరు అంకుల్ ఎవరు గుండు ఇందాక అన్నప్పుడు ఏమన్నా తినలేను ఎప్పుడు అన్నప్పుడు ఇందాక చాలాసేపు అన్నాను నేను. చాలాసేపు అన్నారా? మీరేమో ఒప్పుకుంటున్నారు కదా? రైట్. ఇందాక లేదు ఇప్పుడు ఎందుకు వచ్చింది మరి? అది ఇప్పుడు వేరే అప్పుడు వేరే అప్పుడు ఇది రిజిస్టర్ అవ్వలేదు, ఇప్పుడు రిజిస్టర్ అయింది. ఇప్పుడు సమానం చెప్తాను. ఓకే జాగ్రత్త. ఓకే ఓకే రిజిస్టర్ చేసుకోండి. బౌండరీస్ దాటున్నారు గుండు అంకుల్ అంట. అవునా? నేను నాకు అన్నప్పుడు మీరు ఏం అనలేదు కదా. కామెడీ రిజిస్టర్ అవ్వలేదు కదా, ఇప్పుడు రిజిస్టర్ అయింది చెప్తాను. మీ మూడుని బట్టి లిమిట్స్ లో ఉండమని చెప్తాను. నాకు రిజిస్టర్ అవుతే మూడు పట్టి కాదు, రిజిస్టర్ అవుతే అప్పుడే చెప్పేస్తాను. మూడుని బట్టి మనుషులు ఉండరు. బికాజ్ ఈ మూడు పట్టి మేము ఉండాలి ఏంటి? మా మూడుని బట్టి నేను ఉండమన్నట్లా. లిమిట్. ఓ నేను సారీ చెప్పాను, నేను మర్యాదకు వచ్చి సారీ చెప్పాను, మీరు ఫీల్ అయ్యారు. చెప్పు. నేను మాట్లాడను. చెప్పు. అదే తేడా. ఇది మాట్లాడిందంటే నాకు అదే తేడా. సారీ చెప్పాక కూడా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే ఇది నా రియాక్షన్. నా రియాక్షన్ కూడా చూస్తారా? అయితే తప్పకుండా నా యాక్షన్ వచ్చినప్పుడు రియాక్షన్ చూపించండి. దాకా మాట్లాడే అప్పుడే వినపడితే అప్పుడే చెప్పేసేవాడిని. అప్పుడు నేను రిజిస్టర్ అవ్వాలి, ఇప్పుడు రిజిస్టర్ అయింది. ఇప్పుడు ఇమ్మీడియట్ గా లేదు. ఊరుకోండి సార్, మీకు కానీ కుదిరింది. సరే, నా బ్రెయిన్ లో చూసి దూరి మీరే తెలుసుకుంటారు అన్ని విషయాలు. నా బ్రెయిన్ లో దూరి తెలుసుకుంటున్నారా మీరు? ఎందుకు నాకు తెలియదు అన్న, నాకు రిజిస్టర్ అని చెప్తా. ఇప్పుడు మాట్లాడింది రిజిస్టర్ అయింది వెంటనే చెప్పాను నేను. నా బ్రెయిన్ లో నేను తెలియదని ఇందాక రియాక్షన్ ఇచ్చాను. ఇప్పుడే అర్థమైందా? సారీ చెప్పినప్పుడు చెప్పొచ్చు కదా. ఇది ఏది సారీ చెప్పినప్పుడు నేను వచ్చి మీ దగ్గర మర్యాదగా సారీ సార్ అని చెప్పాను కదా. నోరు ఇది మాట జారకూడదు, అర్థమైందా? జాగ్రత్తగా ఉండాలి. తర్వాత సారీ చెప్తే కుదరదు. ఓకే, ఇప్పుడు మీరు సారీ చెప్పా కూడా మీరు మరి నోరు జారినట్టు. నేను బౌండరీ దాటాను అని మీరు ఫీల్ అయ్యారు కాబట్టి వచ్చి నేను సారీ చెప్పా. అది చూసుకోండి, జాగ్రత్త. అది హ్యూమర్ ఉండాలి కానీ ఒక లెవెల్ దాటకూడదు. అది ఇందాక లేని ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటున్నాను. ఇందాక రిజిస్టర్ అవ్వాలని చెప్తున్నా కదా, తెలుగు అర్థం కావట్లేదా? ఇందాక అన్ని సార్లు అన్నప్పుడు మీరు నవ్వుకున్నారు. ఇప్పుడు ఎందుకు? ఎప్పుడు ఇందాక వినలా? నాకు రిజిస్టర్ అవ్వలేదన్నా, మేము వేరే జోన్ లో ఉన్నాం, స్కిప్ చేసుకుంటున్నాం. ఓకే 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 చాలా చూసాం. నేను ఫస్ట్ టైం చూస్తున్నా. సరే చూద్దు కానీ, ఇంకా ముందు చూద్దు కానీ. ఇంకా ముందు మీరు చూస్తారా? చూపించండి, నేను చూస్తా. చూస్తారన్నా? రైట్ రైట్. లెఫ్ట్ సెంటర్ ఉంటుంది మొత్తం అంతా, మిడిల్ ఉంటుంది మొత్తం. సార్ చూసుకుందాం సార్. ఇందాక మాట్లాడే అప్పుడే వినపడితే అప్పుడే చెప్పేసేవాడిని. అప్పుడు నేను రిజిస్టర్ అవ్వాలి, ఇప్పుడు రిజిస్టర్ అయింది. ఇప్పుడు ఇమ్మీడియట్ గా లేదు. ఊరుకోండి సార్, మీకు కానీ కుదిరింది. సరే, నా బ్రెయిన్ లో చూసి దూరి మీరే తెలుసుకుంటారు అన్ని విషయాలు. నా బ్రెయిన్ లో దూరి తెలుసుకుంటున్నారా మీరు? ఎందుకు నాకు తెలియదు అన్న, నాకు రిజిస్టర్ అని చెప్తా. ఇప్పుడు మాట్లాడింది రిజిస్టర్ అయింది వెంటనే చెప్పాను నేను. నా బ్రెయిన్ లో నేను తెలియదని ఇందాక రియాక్షన్ ఇచ్చాను. ఇప్పుడే అర్థమైందా? సారీ చెప్పినప్పుడు చెప్పొచ్చు కదా. ఇది ఏది సారీ చెప్పినప్పుడు నేను వచ్చి మీ దగ్గర మర్యాదగా సారీ సార్ అని చెప్పాను కదా. నోరు ఇది మాట జారకూడదు, అర్థమైందా? జాగ్రత్తగా ఉండాలి. తర్వాత సారీ చెప్తే కుదరదు. ఓకే, ఇప్పుడు మీరు సారీ చెప్పా కూడా మీరు మరి నోరు జారినట్టు. నేను అసలు మాట్లాడను సార్ మీతో. మాట్లాడదు. బెటర్. నేను మామూలుగా మాట్లాడాను అంతే. ఇప్పుడు ఆయన ఏదో ఇన్సల్ట్ చేయాలని అనలేదు. దీన్ని ఇంకా క్యారీ చేయొద్దు. లేదు, నాకు తెలుసు ఎక్కడ తీసుకెళ్ళాలి. సార్ మీరు ఎక్కడ వరకైనా తీసుకెళ్ళండి. నేను మీ మీద ఇంటెన్షన్తో అనలేదు. అసలు మిమ్మల్ని అనాలన్న ఉద్దేశం కూడా నాకు లేదు. జస్ట్ ఏదో ఇందాక నుంచి మనం అలా పిలుచుకున్నాను కాబట్టి మీరు నిజంగానే యాక్సెప్ట్ చేశారేమో అని అనుకున్నాను నేను, అంతే. అది ఫస్ట్ టైం పిలిచినప్పుడే మీరు వద్దు బ్రదర్ ఇది కాదు అని అంటే అసలు మిమ్మల్ని అన్న బాడీ షేమింగ్ చేయాల్సినంత అవసరం నాకు లేదు సార్. అండ్ మేమే చేయాల్సినంత అవసరం లేదు నాకు. నా బాడీ మీదే హద్దులు దాటదు, అర్థమైంది? అది ఒక సింపుల్ గా చెప్తున్నా. హద్దులు ఎవరు దాటలేదన్నా, మీరు నోటికొచ్చినాయని మీరు మాట్లాడటం ఎవరు మొదలు పెట్టారు? హద్దులు ఎవరు మాట్లాడానా? హద్దులు ఎవరు దాటలా. మీరు లేకపోతే నేను తినే ఫుడ్ ఆపేసి తినేవాడిని. ఏంటండి? అర్థమైపోయిందా? ఒకటి బర్రీ గారు వచ్చి గుండంకులైన మాట మాట్లాడితే ఊరుకోండి. ఓకే మీరు సారీ నేను సారీ చెప్పా, పట్టుకొని మరి సారీ చెప్పా. మనిషిని పట్టుకొని అన్న సారీ మీరు ఫీల్ అయితే సారీ అని చెప్పారు. మీరు ఎవరైనా అబ్జర్వ్ చేశారు? నేను చెప్పాను అప్పుడు లేదు. మీ మూడుని బట్టి మనుషులు ఉండరు సార్. దాని కూర్చో. ఫస్ట్ టైం అన్నప్పుడు